ఇవి ఏటూరు నాగారం అభయారణ్యాలు. పచ్చని ప్రకృతితో, పక్షుల కిలకిల రావాలతో, వన్యప్రాణుల సందడితో, గలగలా పారే సెలయేర్లతో ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా మేడారం జాతరకు వచ్చే భక్తులకు రమ్మని స్వాగతం పలుకుతున్నాయి. మేడారం జాతర జరిగే ప్రతి 2 ఏళ్లకొకసారి ఈ అరణ్యాలలో అద్భుతం జరుగుతోంది. అదేంటో తెలుసుకోవాలంటే మాతో రండి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అడవి అంతా జనసంద్రంగా మారుతుంది. 4 రోజుల పాటు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి కోట్లాదిగా భక్తులు తరలివస్తారు. అటువంటి మేడారం జాతర 4 వారాల ముందే మేడారంలో ప్రారంభమవుతుంది. అంతకుముందు ప్రకృతి కూడా మేడారం జాతరకు గ్రీన్ సిగ్నల్ పంపుతుంది. అడవిలో అద్భుతం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్న ఏటూరు నాగారం ప్రాంతం అటవీ సంపదకు ప్రసిద్ధి చెందింది. తెలంగాణలోని అత్యంత పురాతన అభయారణ్యాలలో ఒకటి అయిన ఈ ప్రాంతం ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యంగా 1953లో ప్రకటించబడింది. మొత్తం 812 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ అభయారణ్యంలో ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఉంది. ఇక ఈ ప్రాంతంలోనే తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ఘనంగా జరుగుతుంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ అడవిలో ఒకప్పుడు పులులు కూడా సంచరించేవి. ప్రస్తుతం ఇక్కడ చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, అడవి దున్నలు, సాంబర్, నీల్గాయ్, పాములు, తేళ్లు ఇలా అనేక సరీసృపాలతో పాటు ఎన్నో రకాల పక్షులు కూడా ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతంలోనే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2 ఏళ్లకోసారి అద్భుతంగా జరుగుతుంది. జాతర ప్రారంభానికి ముందు అడవి కూడా అమ్మవారి రాకకు తన సంసిద్ధతను వ్యక్తం చేస్తుంది అని ఇక్కడ గిరిజన కోయలు బలంగా నమ్ముతారు. జాతరకు ముందు గిరిజన సాంప్రదాయాల ప్రకారం అడవిని కూడా ఎలాంటి అపవిత్రత లేకుండా చూస్తారు. చెట్లు నరకడం గాని, ప్రకృతికి హాని చేయడం గాని చెయ్యరు. కొన్ని చోట్ల ఆచారబద్ధంగా అగ్ని కార్యక్రమాలు నిర్వహించి అడవి శుద్ధితో పాటు దుష్టశక్తులు రాకుండా చూస్తారు. ఇక అమ్మవారి రాకకు ముందు అడవిలో అద్భుతం జరుగుతుందని ఇక్కడ గిరిజనులు బలంగా నమ్ముతారు. ఆకాశం నిర్మలంగా మారుతుందని, అడవిలో గాలిలో మార్పు వస్తుందని, చల్లని గాలులు ఆహ్లాదకరంగా తాకుతాయని నమ్ముతారు. అంతేకాదు, మేడారం అటవీ ప్రాంతమంతా జనసంద్రంగా మారేవేళ వన్యప్రాణులన్నీ దట్టమైన అడవి లోపలికి వెళ్లిపోతాయని, అవి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి హాని చేయవని బలంగా విశ్వసిస్తారు. ఇక్కడ పాములు, తేళ్లు, కొండచిలువలు ఏవి ప్రజలకు హాని చేయవని చెబుతారు. ఇప్పటి వరకు ఇంతకాలంగా మేడారం జాతర జరుగుతున్నా ఇక్కడ జంతువులు, పాముల కారణంగా ఒక్కరు కూడా చనిపోయిన దాఖలాలు లేవన్నది అందరూ ఒప్పుకునే గొప్ప విషయం. నా పేరు శ్రీనివాస్. నేను గత 40 సంవత్సరాల నుంచి మేడారం వస్తాను ఉన్నా. అంటే 20 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. వాటికి మధ్యలో కూడా వస్తూనే ఉన్నాం. కానీ మేడారం ఉన్నంత ప్రశాంతత ఉట్టప్పుడు ఉండదు. ఒక టైప్ ఆఫ్ వాతావరణం ఉంటుంది. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒక్కసారి కానీ పాము కానీ, తేలు కానీ, ఇక్కడ గుడ్డెలుగులు ఉంటాయి. అటు కానీ వేరే జంతువులు ఇబ్బంది పెట్టుడు కానీ, పాము కాడుతో చచ్చిపోయారని అయితే ఇంతవరకు నేను వినలేదు, చూడలేదు. చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. అడవి నిశ్శబ్దంగా అమ్మల విషయంలో భక్తి తన్మయత్వంతో కనిపించడం, కోట్ల కొద్దీ జనం తండోపతండాలుగా వచ్చినా ఎవరూ ఇబ్బంది పడకపోవడం ఈ జాతర యొక్క గొప్పతనం. జాతరకు వచ్చే భక్తులందరికీ అడవి అందించే ఆతిథ్యం. ఇదే మేడారం జాతరకు ముందు అడవిలో జరిగే అద్భుతం. మేడారం జాతరకు వచ్చే జనాలకు వనాలు అమ్మల ఆదేశంతో ఆహ్వానం పంపుతాయి. ఇక్కడ గాలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఆకాశం సుందరంగా, ప్రశాంతంగా తోస్తుంది. మేడారం జాతరకు 4 వారాలకు ముందే ఈ అడవిలో అద్భుతమైన సుందర దృశ్యం ఆవిష్కృతమవుతుంది. మేడారం జాతరకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్టే ట్యూన్డ్ వన్ ఇండియా తెలుగు.